గురువు ఎప్పుడు ఏమరపాటు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఏమరపాటు చేయడు. మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని సద్గతి వైపు నడిపించడం లోపల గురువు ముందుంటాడు. గురువు కారుణ్యమూర్తి. ఒక్క మాతృత్వంతో మనం ఎప్పుడు సరితూగలేం. కానీ కోట్ల మాతృత్వములు ఒక చేత నిలబడితే, ఒక ప్రదేశం నిలబడితే వచ్చేది సద్గురుమూర్తి. గురువు చాలా గొప్పవాడు, మీకు తెలియదు. కాకపోతే ఒకటి ఏంటంటే, గురువు యొక్క చమత్కార లీలలను మనం అంత ఈజీగా అర్థం చేసుకోలేము. గురువు తిడుతుంటాడు, ఆ తిట్లతోనే నీకు మోక్షం ఇచ్చుంటాడు. గురువు కోపంతో దెబ్బ కొడతాడు, ఆ కొట్టేదాని లోపల నీకు ముక్తినిచ్చి ఉంటాడు. గురువు నిన్ను పట్టించుకోడు, పట్టించుకోకుండానే నిన్ను పావనం చేసి ఉంటాడు. మీకు తెలియదు అది. గురువు లీలలో చాలా చమత్కారాలు ఉంటాయి. గురువుతో ఏ వంకతో స్పెండ్ చేసినా, ఏ వంకతో గురు సాంగత్యానికి వెలిగినా, ఎంత సమయం గురువు పక్కల మనం కూర్చున్నా, గురువుతో మనం గడిపినా మన జన్మను పరమ పావనం కాక తప్పదు.